అంటే మన సర్వ పాపాలు కడగబడాలి అంటే రక్త ప్రోక్షణం ఆవశ్యకం. ఒక పరిశుద్ధుని రక్తం చాలా అవసరం. అయితే తద్రక్తం అయితే ఆ రక్తము పరమాత్మైన అంటే పరమాత్ముడే ఉచితంగా బలియాగం అవ్వాలి సిలువలో. అర్థమైందా? కాబట్టి ప్రభువు మన కోసం రక్తం కార్చాడు, ముళ్ళు కిరీటం పెట్టుకున్నాడు. అలాగే మనకు తలంపులతో చేసిన పాపాలకు ముళ్ళు కిరీటం పెట్టించుకున్నాడు. మన కళ్ళతో చేసిన పాపాలకు గంతలు కట్టించుకొని పిడిగుద్దులు కొట్టించుకున్నాడా లేదా? కొట్టించుకున్నాడు. మనం నోటితో ఆడిన అబద్ధాలు కానీ ఆ బూతు మాటల కోసం ఆయన దాహం అన్నాడా లేడా? అన్నాడు. మన మొహం అందం మోసపూరితం, సౌందర్యం వ్యర్థం. ఆయన సొగసైనను స్వరూపమైనను లేదు ఆయన మొహానికి, అంతేనా? మరి చేతుల ద్వారా మనం మన దేవుని నమ్ముకోకముందు ఎన్నో చేసింటాం. అక్కడికి పోయింటాం, ఇక్కడ పోయింటాం, అవి కొట్టింటాం, ఆ తల్లు కట్టుకొని ఈ తాయతలు కట్టుకొని ఉంటాం. అయితే ఆయన చేతులకి మేకులు కొట్టించుకున్నాడా లేదా? కొట్టించుకున్నాడు. మనం హృదయంతో చేసింటాం. హృదయం బహు ఘోరమైన వ్యాధి కలదంట, అంతేనా? పైకి నవ్వుతూ మాట్లాడుతుంటాం, అయినా కానీ హృదయంలో ఏమనుకుంటుంటాం? వాడు నాశనం కావాలి, వాడు చెడ్డోడు, వాడు మోసమోడు అని అంటుంటామా లేదా మనం? అట్లా కాబట్టి హృదయం ఆయన బల్లెపోటు పొడిపించుకున్నాడు. అప్పుడు నీరు రక్తం వచ్చాయి. మన శరీరంతో ఎన్నో పాపాలు చేసి ఉంటాం కాబట్టి యవ్వన ప్రాయంలో. కాబట్టి మనం ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు వాటిని అన్నింటినీ మనం కడుక్కున్నాం కాబట్టి ఆయన శరీరానికి 39 కొరడ దెబ్బలు కొట్టించుకున్నారు. అయితే మరి మన పాదములతో చేసిన అపరాధములు మనం ఎక్కడికంటే అక్కడికి దేవుని నమ్ముకోకముందు సినిమా హాళ్ళకి వీటికి అన్ని చోట్లకి వెళ్ళి ఉంటాం కాబట్టి మేకులు కొట్టించుకున్నాడు. లాస్ట్గా మనకు రావాల్సినటువంటి శిక్షా విధి ఆయన మీద వేసుకొని ఆయన మనకు ఉచితంగా రక్షణను అనుగ్రహించినాడు, అంతేనా? దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.